హాయ్ అండి, వెల్కమ్ టు డింపుల్ ముచ్చట్లు. ఇది వచ్చి తిరుమలగిరి టెంపుల్కి వెళ్ళామండి. తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామండి. నేను మా అత్తయ్య అండ్ ధృవాంశ్ వెళ్ళామన్నమాట. మా ఇంటి దగ్గర నుంచి 2 hours పట్టిందండి జర్నీ. 1.5 hour 2 hours అలా పడింది. ఇంకా తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి తెలిసిన వాళ్ళు ఉంటే నా కామెంట్ సెక్షన్లో కన్ఫామ్గా చెప్పేసేయండి. మాకు ఫేవరెట్ అండి తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి అంటే. మాది చిన్న అకేషన్ అయినా పెద్ద అకేషన్ అయినా కన్ఫామ్గా మేము ఆయన దర్శించుకున్న తర్వాతే స్టార్ట్ చేస్తాం ఏదైనా సరే, అంత ఇష్టం అన్నమాట. నాది, మా బ్రదర్ది, మా సిస్టర్స్ ఆల్మోస్ట్ అందరం మా అన్నప్రసన్నలు ఇక్కడే జర్నీ. చిన్నప్పుడు మాకు ఏ ఎగ్జామ్స్ అన్నా ఏదైనా సరే ముందు ఆయన పాదాల దగ్గర పెట్టే తీసుకొస్తాము. మా పెళ్ళి ఇన్విటేషన్ కార్డు, మా ఎగ్జామ్స్ ఏదైనా ఉన్నా ఆయన దగ్గరికే వెళ్తుంది ఫస్ట్. మాది ఫస్ట్ ఆయనకే ఇంపార్టెన్స్ ఇస్తాం వెంకటేశ్వర స్వామికి మేము. ఇక్కడ వచ్చేసి తిరుమలగిరి జగ్గేపేట దగ్గరలో అండి. తిరుమలగిరి వచ్చేసి మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట. వీక్లీ వన్స్ అన్న ఈ టెంపుల్కి అనేది వెళ్తాము మేము. డాడీ గేదెల వ్యాపారం కదా, సో పాలు తీసుకొని వెళ్తాము. ఇక్కడ వచ్చి ఈ ఆంటీ దగ్గరే మేము కొబ్బరికాయలు తీసుకుంటామండి. మాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఏంటంటే మాకు మాటలు అనేవి రావు, సో ఈమె దగ్గర తీసుకోవాలనేసి మేము ఈవిడ దగ్గరే తీసుకుంటాము. మేము చేసే ఒక చిన్న హెల్ప్ లాగా ఇంకా ఇలా తీసుకొని వెళ్తాము. హస్బెండ్ కూడా లేరంట తనకి. ఇంకా మాకు మా డాడీ చెప్పారు, తన దగ్గరే తీసుకోమ్మా ఎప్పుడైనా సరే అంటాడు. ఇంకా అలా అలవాటు అయిపోయింది. ఆమెను వెతికి మరీ నేను అక్కడే తీసుకున్నాను కొబ్బరికాయ, పూజ సామాగ్రి. ఇంకా ఇలా టెంపుల్కి స్టార్ట్ అయ్యామండి. 10 అయిపోయింది అనమాట మేము టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యేసరికి. ఆ రోజు ఎండ మామూలుగా లేదండి, అసలు అంత దారుణంగా ఉందో. ఇంకా ఇలా స్టెప్స్ ఎక్కుతూ ఇంకా మీకు వ్యూ అనేది చూపిస్తున్నాను. టెంపుల్ చుట్టుపక్కల ఇలా ఉంటుందండి. స్టెప్స్ ఎక్కువగానే ఉంటాయి. మా ధృవాంశ్ మాత్రం బాగా ఎంజాయ్ చేశాడు ఆ రోజు. తెలిసిన వాళ్ళు, దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కన్ఫామ్ చెప్పండి. చూసిన వాళ్ళు ఉంటే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇది వచ్చేసి తిరుమలగిరి జగ్గేపేట దగ్గర అండి. ఇంకా ఇక్కడ నుంచి ఫుల్ వీడియో వస్తుంది, అస్సలు స్కిప్ చేయొద్దు. ఇది వచ్చేసి కోనేరు అనమాట. ఫస్ట్ మొదటగా అడుగుపెట్టి ఎడమకాల ముద్రతో ఉంటుందంటండి ఈ కోనేరు అనేది. మా చిన్నప్పటి నుంచి కూడా ఇలానే ఉంది ఈ కోనేరు. అసలు వాటర్ అనేది తగ్గలేదు. ఇంకా వ్యూ అయితే ఇలా ఉంటుంది, చాలా బాగుంటుందండి చుట్టుపక్కల కూడా. మేము, మా డాడీ, మా మమ్మీ, మేము అందరం బాగా వస్తాం ఈ టెంపుల్కి. పెళ్ళైన దగ్గర నుంచి రావడమే కుదరలేదు. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా బయటకు వస్తే ఇలా వరాహస్వామి దగ్గర కూడా పసుపు కుంకుమ వేసి దీపారాధన అన్నీ చేసేసుకుంటున్నాము. ఇంకా వ్యూ అయితే ఇలా ఉంటుందండి. లోపల మాత్రం పుట్టలో ఉంటాడు వెంకటేశ్వర స్వామి. ప్రపంచంలో ఎక్కడ ఉండని విధంగా ఈ టెంపుల్లోనే ఉంటారు వెంకటేశ్వర స్వామి. నాకు తెలీదు ఫుల్ డీటెయిల్స్ అయితే. నెక్స్ట్ వీడియో ఎప్పుడైనా తీస్తే వీడియోలో పోస్ట్ చేస్తాను, చూపిస్తున్నాను కదా, జూమ్ చేసి చూడండి. పుట్టలో ఉంటారు వెంకటేశ్వర స్వామి. చాలా అంటే చాలా, ఒకసారి తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి టెంపుల్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా బయటకు వచ్చేసి ఇంకా మేము అగరబత్తులు కొబ్బరికాయ అన్నీ కొట్టేసి బయటకు వచ్చేసామన్నమాట. వీడియో అనిపించే కన్ఫామ్ చెప్పండి కామెంట్ సెక్షన్లో. కొత్తగా చూసేవాళ్ళని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే అన్నదానం కూడా ఉందండి. వెళ్ళిన వాళ్ళు ఉంటే ఒకసారి భోజనం చేసి రిటర్న్ అవ్వచ్చు. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.